SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మీరు చాలా చాలా ఫన్నీయెస్ట్ ఇప్పటికీ కూడా ఇలా తలుచుకోగానే అరే ఈ సీన్ కదా ఇంత గుర్తొస్తుంది. అయ్యో వీళ్ళు ఈవిడ రాజా రవీంద్ర గారు, నరేష్ గారు అండ్ సురేష్, మన జెమిని సురేష్ గారు, వీళ్ళు నలుగురు కలిస్తే నాదేమో సీరియస్ క్యారెక్టర్. మేము మనకు ఒక పేరు ఉంది కదా, మన క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే షూటింగ్ లో కూడా అలాగే క్యారెక్టర్ లో ఉంటాము అని చాలా మంది చెప్తుంటారు. బేసికలీ అలా ఉండను నేను, బట్ దాని గురించి ఆలోచిస్తుంటా. చాలా ఇంటెన్స్ సీన్ ఉంటుంది. నేనేమో లైక్ రెడీ ఉంటాను నేను. అసలు కళ్ళులో కానీ ఫేస్ లో కానీ ఎక్కడ స్మైల్ నవ్వు ఆ క్యారెక్టర్ తప్ప. ఇది నా పొజిషన్ ఆ సీన్ లో. తినేమో రోల్ కెమెరా అంటే రోల్ కెమెరాకి ముందు రెడీ రెడీ అంటే సార్ 1 minute సార్ అని చెప్పి తను పక్కన వెళ్ళిపోయి తను క్యారెక్టర్ లోకి వెళ్ళిపోద్ది. ఇద్దరు ఒక క్యారెక్టర్ లా అలా కనిపిస్తాం, సూర్య శాంతిలా కనిపిస్తాం. సడన్ గా నరేష్ గారు వస్తారు, ఏంటి సీన్ ఏంటి అని అడుగుతారు, చెప్తారు. చెప్పిన తర్వాత సీన్ సడన్ ఒక ఇంప్రూవైజేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడ సీన్ పైన ఉన్న కామెడీకి 2-3 times నవ్వేసి ఉంటాము. ఆల్రెడీ మైండ్ లో యూనో వెళ్తా ఉంటుంది, వి విజువలైజ్ దట్. సో అక్కడ చేసినా సరే నవ్వు రాదు అని అనుకునే లోపల హీ యాడ్ సంథింగ్ ఆన్ ఇట్. హీ యాడ్స్ కదా. అయినా నేను నా ముందు ఆయన ఉంటారు, నా వెనక తిని ఉంటది కదా, అయినా కంట్రోల్ చేసుకుని ఇలా ఉంటాం. నాకు తెలుసు ఇంకో టేక్ వెళ్తుందని ఇలా ఉంటాం అని ఒక సౌండ్ వస్తుంది. సరే ఆ సౌండ్ కి ఇమీడియట్ గా నేను నవ్వేస్తా. ఓకే, ఇప్పుడు నరేష్ గారు అక్కడ ఉంటారు కదా, నరేష్ గారు నవ్వేస్తారు 1 more వెళ్దాం అంటారు. మా నవ్వుకి ఆయన అంత పట్టించుకోరు, బికాస్ he wants to improvise more. ఆయన ఇన్నర్ ఫీలింగ్ అని ఉంటది, ఎంత మందిని చూసాము అనేసి. అండ్ ఈవెన్ రాజా రవీంద్ర గారు కూడా అంతే. ఆయన క్యారెక్టర్ చాలా సీరియస్. ఆ సీరియస్ క్యారెక్టర్ లోనే తనతో ఫన్ చేస్తుంటారు, నరేష్ గారితో ఫన్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ కదా ఆయన, పోలీస్ ఆఫీసర్. ఇంతకీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేస్తారా? ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాదు, ఇది కాదా, ఇది వచ్చేసి సర్వైవల్ థ్రిల్లర్ అని వచ్చింది. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ థ్రిల్లర్ డ్రామా. మీకు ఆ డ్రామా చెప్పలేము, ఎందుకంటే ఒక డ్రామా అంటే ఎన్ని ఎమోషన్స్, అన్ని నవరసాలు ఉంటాయి అందులో, అన్ని రసాలు ఉంటాయి. ఏంటో అక్కడ దొరకలేదు కానీ ఇప్పుడు దొరికే అనేటట్టు చూస్తుంటారు ఒక సీన్ లో. ఆ గేట్ దగ్గర నుంచి లోపలికి వచ్చి ఆ సిచ్యువేషన్ లో. సో అలా అనిపించింది అనమాట మాకు ట్రైలర్ లో. సూపర్ సార్. ప్రతి ఫిలిం అంటే ఒక మల్టీ టాస్క్ మీకైతే, ఈ ఫిలింలో ఈ క్యారెక్టర్ని ఇలా చేయాలి అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ అంటే ఎట్ ఏ టైం ఒక 1 month లో ఒక 2 films షూట్ చేసేటప్పుడు ఇచ్చిన డేట్స్ కూడా ఉంటాయి కదా. సో మీరు అప్పుడు యాజ్ ఒక యాక్టర్గా మీ పర్సనల్ వర్క్షాప్ ఎలా ఉంటుంది? అంటే ఈ ఫిలింకి ఎలా చేస్తారు, ఈ ఫిలింకి ఎలా ప్రాక్టీస్ అనేది ఎలా ఉంటుంది? మీరు ఆ మాడ్యులేషన్స్ కానీ, ఆ సీరియస్నెస్ కానీ, ఆ స్మైల్ కానీ ఎలా సార్ అది? లేదండి, ఆన్ సెట్స్ వెళ్ళి ప్రిపేర్ అయ్యే యాక్టర్ అయితే నేను కాదు, అది నేను నమ్మను. ఓకే, అట్ ఎ టైం 3 films సైన్ చేసి అది నా రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఆ డైరెక్టర్తో ముందే కూర్చొని నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వేం చేయాలి, ఏం చేయొద్దు అన్నీ డిస్కస్ ముందే చేసుకుంటా. అలా నుంచి సీన్ చూసి రీడింగ్ చేసి డైలాగ్ చదివి అలా చేయను. ఐ డిస్కస్ మోర్. ఇప్పుడు 3 films డైరెక్ట్. ఎగ్జాంపుల్ నా ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ 3 films బ్యాక్ టు బ్యాక్. 3 are different films, బట్ ఐ మేక్ షూర్ ఎవ్రీ డే ఐ టాక్ టు దోస్ డైరెక్టర్స్ అండ్ డిస్కస్ అబౌట్ ద స్క్రిప్ట్. ఏమైపోద్దంటే ద మోర్ యూ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ ద స్టోరీ, వెన్ యూ గో ఆన్ సెట్స్ యూ విల్ నాట్ థింక్ అబౌట్ దట్. యూ నో వాట్ యూ షుడ్ డూ అండ్ యూ డూ దట్. అండ్ వాట్ ఐ ఫీల్ ఈస్ డైరెక్టర్ దగ్గర నుంచి మనకి ఎంత డీటెయిల్స్ వస్తుందో అంత క్యారెక్టర్కి దగ్గర వెళ్తాం. సి వీ హ్యావ్ సర్టన్ టాలెంట్ అని మమ్మల్ని కాస్ట్ చేస్తారు. ఎస్, మాకు టాలెంట్ ఉంది కాబట్టి ది కాస్ట్ అస్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ నాట్ రిటర్న్ ఇట్ ఆర్ వీఆర్ నాట్ విజువలైజ్ ఇట్. ఆర్ నా విజన్ కాదు, అది వాళ్ళ విజన్. సో వాళ్ళ దగ్గర పుట్టినప్పటి నుంచి ఆ పుట్టింది ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, ఏం చేస్తుందని తెలుసుకునే తాపత్రయం నాకు ఎక్కువ ఉంటుంది. అది తెలుసుకుంటే నాకు 70 to 80% జాబ్ ఈజ్ డన్. దెన్ లేటర్ ఈజ్ మై లుక్. ఎగ్జాంపుల్ షో టైం చెప్తున్నా. షో టైంలో ఒక మిడిల్ క్లాస్ వర్కింగ్ ట్రైనర్, తన జీతం వచ్చేసి 12,000-13,000. తను ఎలా ఉంటాడు, సడన్గా బాడీ అంతా సూపర్గా పెట్టుకొని 6 packs పెట్టుకొని అలా ఉండడు. బికాస్ ఒక ట్రైనర్కి కావాల్సిన గ్రేటర్ ఫిజిక్ ఎలా అంటే ఆ ప్రోటీన్, ఆ క్యాలరీస్, ఆ కార్బ్స్, ఫైబర్, ఆ మెజర్మెంట్, న్యూట్రిషన్, మ్యాక్రో న్యూట్రిషన్ అవన్నీ కావాలి. దాన్ని అఫోర్డ్ చేయాలంటే ఒక ట్రైనర్గా యూ నీడ్ టు స్పెండ్ అ లాట్. బట్ యాజ్ అ మిడిల్ క్లాస్ ట్రైనర్
వాట్ హీల్ డూ? ఇంట్లో తింటాడు, మహా అంటే అట్టిపండు తింటాడు, లేకపోతే ఒక స్వీట్ పొటాటో తీసుకుంటాడు, లేకపోతే ఒక వారానికి ఒక 2 సారి చికెన్ చికెన్ తింటాడు. అది వాడికి వచ్చిన శాలరీలో, వైఫ్ శాలరీలో ప్లస్ ఈఎంఐలు కడుతూ అవి. సో అలాంటి క్యారెక్టర్ నాది. సో అలా ఉన్నప్పుడు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, యూజువలీ ఏమవుతుందంటే కొంత ట్రైనర్స్కి షోల్డర్స్, చెస్ట్ ఇవన్నీ బాగుంటాయి కానీ పొట్టు ఉంటుంది. బికాస్ విత్ దర్ ఫుడ్ అవును. అంత క్వాలిటీ ఫుడ్ తినకపోతే బ్యాలెన్స్ చేయడానికి కొందరికి ఉంటుంది. సో నాకు ఇందులో పెద్ద టాస్క్ ఏంటంటే ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ వన్ నైట్. అండ్ బాడీలీ ఒక మనిషి ఒక పానిక్ అటాకో లేకపోతే ఒక టెన్షనో లేకపోతే హార్ట్ బీట్ ఎక్కువ అన్నప్పుడు ఇది పని చేస్తుంది. యూ విల్ లూజ్ దిస్, యూ లూజ్ గ్లూకోజ్ ఇన్ యువర్ బాడీ, యూ విల్ లూజ్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ బాడీ. సడన్ సమ్వేర్ యూ బికమ్ వీక్. అవసరం ఉన్నప్పుడే యూ విల్ బికమ్ స్ట్రాంగ్. లేకపోతే మెంటలీ ఇక్కడ ఎక్కువ రన్ అవుతుంటుంది, బాడీలీ విల్ బి గోయింగ్ డౌన్. ఫర్ మీ వి షాట్ ఇన్ సర్టన్ డేస్ ఆఫ్ టైమ్ కదా, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ one night to next day afternoon. evening movie So story. every 5 minutes, 10 minutes, 1 hour variations బాడీలో ఎలా 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 మారుతుంది, ఎలా 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 వీక్ అయ్యాను, ఎలా ఎలా నీరసంగా అయ్యాను, హౌ ఐఎమ్ డీలింగ్ దిస్ సిచ్యువేషన్ విత్ మై మెంటల్ అండ్ ఫిజికల్ థింగ్. సో సంథింగ్ ఐ వర్క్డ్ ఇన్ దిస్ ఫిలిం. హోప్ఫుల్లీ ఇట్ హెస్ కమ్ అవుట్. నేను ఎలా అనుకున్నాను అలా వచ్చింది అనుకుంటున్నా క్యారెక్టర్. బట్ హోల్ ఫిలిం చూసినప్పుడు మీకు అర్థం అవ్వచ్చు Yes, yes. how this character has transformed as a man, where he's going through all this. So I tried that way. నా అప్రోచ్ క్యారెక్టర్ మీద అలా ఉంది ఈ క్యారెక్టర్. Yeah. అంటే నిజంగా ఒక యాక్టర్ కి ఇన్ని టాస్క్స్ ఉంటాయి. Hmm. అంటే బాడీని ఒక ఫిలిం కి బాడీలో ఉండాలి. నిజమే, ఇప్పుడు ఈ ఫిలిం లో మిడిల్ క్లాస్ పర్సన్ సార్ మీరు. సో ఖచ్చితంగా మిడిల్ క్లాస్ లుక్ లోనే ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నారు? లుక్ అని చెప్పట్లేదు. సి మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రాండ్ వేసుకుంటారా, బ్రాండ్ వేసుకోరా, లుక్ చూడడానికి బాగుంటారని కాదు. వాడి స్టేట్ ఆఫ్ మైండ్, Sort of, yeah. బాడీ కూడా కాదు, వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. And that will reflect outside. అవుట్ సైడ్ వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అలాగే బాడీ కనిపిస్తుంది. వాడి మైండ్, వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఈస్ గాన్ కదా. అంటే మీరు ఆ ఫిలిం కి మైండ్ ని కూడా చేంజ్ చేసేసుకుంటారు. చేసుకోవాలి. When if you don't అప్పుడే కదా ఆడియన్స్ విల్ నో మై స్మాలర్ nuances. The way I look at Yeah, Shanti, yeah. why is he looking at Shanti that way is because ఇవన్నీ చేస్తున్నప్పుడు అది వర్క్ అవుతుంది. Yeah. అంటే ఇప్పుడు మీరు ఇలా చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వెంటనే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకొక ఫిలిం షూట్ కి వెళ్ళాలి సార్. అక్కడేమో ఒక విలన్ క్యారెక్టర్ Yeah, చేయాలి. We need to shift. చేస్తారు. ఏం లేదు, లైక్ ఇక్కడ సపోజ్ ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ షూట్ ఫినిష్ చేస్తాను, నాకు 1-2 hours గ్యాప్ ఉంది. ఆ 1-2 hours లో గుడ్ క్యాలరీస్, హై క్యాలరీస్, హై ఏమంటారు, గుడ్ ఫ్యాట్, Protein. గుడ్ ఫ్యాట్ అవి పుష్ చేస్తాం, తింటారు. తిన్న వెంటనే 20 minutes గ్యాప్ లో విగ్రస్ గా ఒక 1 set లైక్ 50 push-ups, 100 push-ups కంటిన్యూగా చేసేస్తే యూ విల్ గెట్ దట్ పంప్. అండ్ ఫీడ్ అంటిల్ ద గ్యాప్ చేయాలి. It's two ways అండి. చాలా మంచి క్యారెక్టర్ టు క్యారెక్టర్ షిఫ్ట్ అవడానికి ఇట్స్ కాల్డ్ ఇన్సైడ్ అవుట్, అవుట్ సైడ్ ఇన్ రెండు. ఇప్పుడు ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు ఇన్సైడ్. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు అరే ఈ మంత్ నేను కరెంట్ బిల్లులు కట్టుకోవాలి అవి ఇవి అని ఆలోచిస్తాడు. మేబీ ఒక రిచ్ పర్సన్ వాడు ఏ స్టాక్స్ లో ఏమి ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తాడేమో. సో ఇన్సైడ్ యూఆర్ స్టార్టింగ్ టు థింక్ లైక్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్. వాళ్ళకున్న ఇష్యూస్ ని that will reflect on your face and reflect in your attitude. Then next you have to go to other set. Now outside in, now he's pumping with calories and all. He's starting to feel high and big. Then that reflects mentally. So inside out, outside in chestam generally. అంటే ఇది చెప్తే మరి టూ మచ్ అనుకుంటారు. యూజువలీ ఒక మనిషి ఒక 6-7 hours తినకపోతే తెలియని ఒక బ్లోటింగ్ వస్తుంది. అవును. నేను అది కూడా ట్రై చేశాను సినిమాలో షో టైంలో. బికాస్ మా ఇద్దరికి జరిగిన ఇన్సిడెంట్ వల్ల మనం ఎక్కడ కూడా నీళ్లు తాగలేదు సినిమాలో. వి డింట్ యాజ్ అ క్యారెక్టర్గా వి డింట్ డ్రింక్ వాటర్, డింట్ హ్యావ్ ఎనీ ఫుడ్. సో ఆబ్వియస్లీ ఏమవుద్ది, బాడీ బ్లోట్ అవుద్ది. ఎంత జిమ్ ట్రైనర్ ఉన్నా, ఎంత ఫిట్నెస్ ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా, ఫిజికాలిటీ కదా. సో దీన్ని బ్లోట్ చేయాలి. కొంచెం నా పొట్టని కొంచెం బ్లోట్ చేశాను టు లుక్ ద ఆథెంటిసిటీ ఆఫ్ ద. అది నోటీస్ చేస్తారా చేయరా, I'm not worried about it. But we will performing, he will feel it. I will feel the original character anesi I try to do that. ఆ చూసే చూపులో somewhere ఆ discomfort, బాడీలో ఉన్న discomfort కన్వే అవుతుంది. మీరు ఫీల్ అవుతారు, అదేంటో ఆడియన్స్ క్యాచ్ చేయలేరు కానీ వాళ్ళు ఫీల్ అవుతారు. సూపర్ సార్. మీరు మెడలో వేసుకున్నారు కదా, ఏంటది? అది కరంగలి మాల. కరంగని మాల అంటే ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా మాల గురించి చాలా ఎక్కువగా ఇప్పుడు ఎక్కువైందండి. 4-5 years బ్యాక్ వేసుకున్నా. అంటే ఏం లేదండి, నా ఫ్రెండ్ చెప్పారు
this has a good properties of giving good aroma while taking bath. స్నానం చేసేటప్పుడు ఇది తడిస్తే దీని స్మెల్ చాలా బాగుంటుంది. ఆ స్మెల్ వల్ల సమ్వేర్ యూ విల్ గెట్ దట్ పాజిటివ్ ఫీల్. యూజువల్లీ మనం స్నానం చేసి వచ్చి బయట రాగానే యూ ఫీల్ గుడ్ కదా, దిస్ విల్ యాడ్ మోర్ అంతే. అండ్ నౌ ఐ థింక్ పీపుల్ మోర్ దీన్ని పూజలా చూస్తున్నారు, దే ఆర్ వర్షిపింగ్ అలా. నేనైతే 24/7 ఇఫ్ ఐఎమ్ షూటింగ్ ఐ విల్ రిమూవ్ దిస్, లేదంటే 24/7 నాతో ఎప్పుడు ఉంటుంది. అది ఒక పాజిటివ్ వైబా సార్ కరుంగిని మాల? పాజిటివ్ వైబ్ అని కాదు. వాట్ ఐ థింక్ ఇస్, టెల్ మీ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ గెటింగ్ ఇట్ రైట్, మన 5 senses ఉన్నాయి, మన 5. సో దిస్ ఇస్ మోర్, ఇట్ ఈస్ సెండింగ్ సిగ్నల్స్ టు హిస్ ఆల్ఫాక్టరీ, అంటే స్మెల్లింగ్. సో దట్ విల్ గివ్ యూ అ గుడ్ ఫీలింగ్. ఇప్పుడు మనం స్పాకి వెళ్తాము, సో టచ్, మసాజ్, వి ఫీల్ గుడ్ అబౌట్ అవర్ సెల్ఫ్, వి ఫీల్ నైస్, పాజిటివ్ గా అనిపిస్తుంది కదా. సో మనం చాలా వరకు వి అండర్మైన్ ఆ 5 senses ని మనం చాలా చిన్న చూపు చూస్తాము. ఆ 5 senses ని కరెక్ట్ గా మనం యూస్ చేసుకోగలిగితే యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ అ వెరీ పాజిటివ్ వైబ్. సో ఇన్ అ వే ఇట్ ఇస్ అ వెరీ వుడ్. ఓకే, ఇది తడిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు గంధం లాగా స్మెల్ అంతే. సూపర్. good smell, it will send good signals to your brain. Then you'll start feeling good. So ఆ దొరికే 2-3 సెకండ్ ఆ ఫీల్ అయినా చాలు కదా. చాలు